బదులుకి నాకు దొరికిందేంటి? విదేశాల్లో ఒక జాబ్, శాలరీ, ఇంకా అందరి బాధ్యతలు నెరవేరాయి. తప్పు అక్కడి నుంచే మొదలైందని డాక్టర్ చెప్పారు. ఏ డాక్టర్? సైకియాట్రిస్ట్. అయినా నాకు ఏం అర్థం కాలేదంటే, ఇలా 2-3 నెలలు నీకు ట్రీట్మెంట్ ఇచ్చేలాగా నీకు ఏ సమస్య వచ్చింది? చిరాకు. సరే వదులు, వాళ్ళకి నువ్వు ఎక్కడ ఉన్నావని తెలియదు. ఇంకా నీ ఫోన్ ఆఫ్ అయింది కదా. వాళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. లెజినా ప్రెగ్నెంట్గా ఉంది. టోమీ, నేను మళ్ళీ అడుగుతున్నాను, మళ్ళీ ఆ గుడౌన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుందా? వెళ్ళాలి. ఆదివారం ప్రేయర్ మొదలవుతుంది. అప్పుడు అక్కడికి వెళ్తే చాలు. నాకు అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఒక స్పెషల్ వైబ్ దొరుకుతుంది మనోజ్. వాడి ఫోన్ ఆన్ అయింది. అలర్ట్ మెసేజ్ వచ్చింది. ఎవరిది? టోమీది. ఓ, అది వదిలేయండి. ఇప్పుడు మనం హ్యాపీగానే కదా ఉన్నాం. ప్రెగ్నెంట్ అయిన తర్వాత మన ప్రెస్టేజ్ ఇష్యూ పోయింది. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. ఊరికే అది పట్టించుకోవద్దు. అయినా వాడిని కొట్టుండకూడదు. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామా? హే, మీరు కొట్టినందుకు బాధపడడం లేదు. నాకు అప్పుడు తన్నులు తినాలని రాసుంది. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావు? పిచ్చికి వైద్యం చేయించుకుంటున్నాను. ఇప్పుడు పర్వాలేదు అనుకుంటున్నాను. హే, ఇప్పుడు ఓకేనే. అది సరే. తను ప్రెగ్నెంట్గా ఉంది. మనోజ్ నాకు చెప్పాడు. ముఖ్యంగా మనం ఒక్కసారి నేరుగా మీట్ అవుదామా? వివరంగా మాట్లాడుకోవచ్చు కదా. ఒంటరిగా వస్తే చాలు. రేపు ఫ్రైడే. ఎక్కడికి రావాలి? ఎందుకు నువ్వు అసలు ఇలాంటి చోట్ల ఉన్నావు? ఈ చోటు గలవాళ్ళు దీన్ని వదిలేసి వెళ్ళిపోయారు. లాభం రాలేదని. ఆ శారీ చూసారా? వెళ్ళొక్కసారి చూడండి. నేను దాన్ని రెజినాకి బహుమతిగా ఇచ్చాను. మరెందుకు ఇది నీ చేతిలో ఉంది? తిరిగి ఇచ్చేసింది. నేను కలవాలంది ఇంకెందుకో కాదు, అన్నిటికీ కలిపి సారీ చెప్పడానికి. ఇంకా కంగ్రాచులేషన్స్ తండ్రి కాబోతున్నందుకు. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని కష్టపెట్టకూడదు అనుకున్నాను. ఇప్పుడు నా మనసు చాలా తేలిక పడింది. ప్రతీకారం తీర్చుకోవడం హీరోయిజం అనుకున్నాను, కానీ అదొక రోగమని ఇప్పుడే తెలిసింది. సరే, ఇక మీరు బయలుదేరండి. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఏముంది? పర్వాలేదు. ఓకే. జీవితంలో భవిష్యత్తును తలుచుకుంటే నేనిక బ్రతకడానికి ఏ కారణమూ లేదు. కానీ గతంలో చూస్తే చాలా కారణాలున్నాయి చావడానికి. మనోజ్,
నువ్వు నీ జీవితంలో చేసిన గొప్ప చారిటీ ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధం వల్ల నా ఆయుష్ని 4-5 సంవత్సరాలు పెంచావు. టోమీ, అదే వాడి పేరు. వాడి గురించి మీతో మాట్లాడాలని వాడే చాలా ఇష్టపడి అడిగాడు. చనిపోవడానికి ముందు నాకు రాసిన లెటర్లో వాడు ఆ విధంగానే రాశాడు. ప్రియమైన ఫాదర్, అజయ్ సార్, సైమన్ డాక్టర్, చివరికి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఈ లెటర్ మీరు చదివే సమయానికి నేను ప్రాణాలతో ఉండను. నేను మీకు ఏమీ చేయలేకపోయాను. మీకు కృతజ్ఞతలు తెలపడానికే ఈ లెటర్. నా మీద ప్రేమ చూపించడానికి ఎవరు లేని సమయంలో కాదు, నేను ఎవరి మీద ప్రేమ చూపించలేని సమయంలో, నిజం చెప్పాలంటే నేను అప్పుడే అనాథనయ్యాను. నేను చనిపోయేటప్పుడు కూడా ఒక అనాథగానే ఉన్నాను. నా ప్రాణాన్ని ఫాదర్ మీరు ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు, ఎంతో ప్రేమ చూపారు. నా మనసు కంటి రెప్పలాగా మీరు ఎన్నో రోజులు నన్ను బాగా చూసుకున్నారు డాక్టర్. అజయ్ సార్ ఇప్పుడు నాతో చెప్పేవారు, ఆరోగ్యం జాగ్రత్త, హెల్తీగా ఉండాలి అని. కానీ నిండు ప్రేమను చూపించే వ్యక్తులు ఈ లోకంలో నాకెవ్వరూ లేరు. ఇది నేను మీకు చెప్పేటప్పుడు ఫాదర్ మీరు నాకు ఏమని చెప్తారో అది ఇక నుండి మీరు అందరికీ చెప్పాలి. దేవుడు తప్ప ఇంకెవ్వరు మన మీద నిజమైన ప్రేమని చూపలేరు. ద్వేషం, పగ ఒకరి జీవితాన్ని ఎంత బాధిస్తాయో తెలియజేయడానికి మీరు ఇకపై ఒక పేరు ధైర్యంగా చెప్పొచ్చు, టోమీ. పద్నాలుగు రోజులు రిమాండ్. కేసు సీరియస్ అయింది. టోమీ నిన్ను నీ భర్తని బాగా ఇరికించాడు. సంఘటన జరిగిన రోజు నీ భర్త అక్కడికి వెళ్ళాడన్న దానికి ఆధారాలన్నీ ఉన్నాయి. ఇంకా నీ కజిన్స్ అందరూ వాడిని కొట్టారు. వీటన్నిటికన్నా నువ్వు టోమీ ఇంతకు ముందు లవ్ చేసుకున్న దానికి ఆధారం ఉంది. ఆ శారీలోంచి దొరికిన ఫింగర్ ప్రింట్స్ వెళ్ళి తీసుకొని చూడండి. నేను దాన్ని లిజీకి బహుమతిగా ఇచ్చాను. టోమీ ఒంట్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్. ఇంకా కంగ్రాచులేషన్స్ తండ్రి కాబోతున్నందుకు. జోబీ లాంటి పొడుగైన మనిషి సహాయం లేకుండా వాడు ఎలా ఇంతెత్తున ఊరేసుకున్నాడనేదే కన్ఫ్యూషన్.